జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ముందుగా నిజం చెప్పాలంటే మన హిందువులకు సిగ్గులేదియా? ఈ మాట ఎందుకంటున్నా కూడా చెప్తాను. నేను ఊరికేం వండవలే. మనం చరిత్ర నుంచి ఏమి నేర్చుకున్నామో కూడా మనకు గుర్తుండి సావదు. అంతెందుకు, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపుగా 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. వాళ్ళ హయాంలో మన భారతీయులను చెప్పాలంటే వీధి కుక్కల కంటే హీనంగా చూశారు. అవునా కాదా? బానిసలు అనే మాట కూడా చాలా చిన్నది. అలాంటిది వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మన దేశంలో కోట్లాది మంది ఉన్నారు. ఇందులో మరొక దారుణం ఏంటంటే, రిజర్వేషన్ల కోసం సర్టిఫికెట్ల మీద హిందువుని పెట్టుకొని మరొక మతాన్ని అయితే ఫాలో అవుతూ ఉంటారు. ఎంత అన్యాయం, ఎంత దారుణం. సరే, నీకు నచ్చలా, నువ్వు మతం మారిపోయినావు, దాంట్లో కూడా సర్టిఫికెట్లో కూడా మార్చుకోవచ్చు కదా. సర్టిఫికెట్లు ఏమో హిందువుగానే చాలామంది అవుతూ ఉంటారు. ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని రిజర్వేషన్లు దొబ్బుతూ ఉంటారు. ఏడేమో ఫాలో అయ్యేది మాత్రం ఇంకొక మతాన్ని. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మన దేశాన్ని ఎవరు ఈ తురక పాలకులంతా కూడా కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళ పరిపాలనలో మన దేవాలయాలను ధ్వంసం చేయడం దగ్గర నుంచి, అదేవిధంగా మన హిందువులను ఊచకోతలు కోయడం దగ్గర నుంచి, మన హిందూ ఆడబిడ్డల అపహరణ వరకు వాళ్ళు చేయనటువంటి దారుణాలు ఘోరాలు లేనే లేవు. చిన్నపిల్లలని కూడా చూడకుండా వాళ్ళను కూడా ఎన్ని కావాలంటే అన్ని చిత్రహింసలో పెట్టారు. అయినా కూడా ఆ మతాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. అవునా కదా? విదేశీ మతాలను ఆచరిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే. అవునా కదా? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా హిందువులే. సరే, మీరు మరొక మతాన్ని ఆచరిస్తారంటే అది మీ వ్యక్తిగతం, అది మీ ఇష్టం. సరే, దాంట్లో ఏదో చూసారనుకుందాము, లేదా దీని విలువ మీకు తెలియలేదు అనుకుందాం. సరే, పోయినారు, బాగానే ఉండాలి, అది రాజ్యాంగం మీకు ఇచ్చినటువంటి హక్కు కూడా అనుకుందాం. కానీ ఎడారి మతాల మీద వ్యామోహంతో వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి దేశాలను ప్రేమిస్తా మనం మాతృదేశాన్ని ద్వేషిస్తున్నారు. ఒకడేమో పాకిస్తాన్ జిందాబాద్ కొడతాడు, ఇంకొకడేమో పాకిస్తాన్కు జై కొడతాడు, ఇంకొకడేమో అమెరికాకు బ్రిటన్కు వాటికి జై కొడతాడు. ఎందుకంటే మా మతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఆడ ఎక్కువగా ఉండారు కదా అని. సరే, ఏం మాట్లాడాలా ఈ మాట జరుగుతూ ఉంటే? అంతెందుకు, ఇప్పుడు ఇరాన్కు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇరాన్కు సపోర్ట్ చేసేదానికి దాదాపుగా ఒక 600 కోట్ల వరకు కలెక్ట్ చేశారంట. ఏది? ఇరాన్కు సాయం చేసేదానికి. ఇరాన్ ప్రభుత్వం అఫీషియల్ గా ఒక మెసేజ్ కూడా ఇచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పేసి. ఇంకేం చెప్పాలా? సరే, బాగానే ఉండదు, మీరు ఫండింగ్ ఇచ్చినారు, నేను కాదనట్లా. మన దేశం మీద 1-2 కాదు, ఎన్నో ఉగ్రవాద దాడులు జరిగినాయి. ఏ రోజైనా కూడా మన భారతీయులకు మీరు సపోర్ట్గా ఉన్నారా? కనీసం ఆ ఉగ్రవాద దాడులు ఖండించినారా? ఈ శ్రీనగర్ నుంచే హిందువులందరినీ కూడా ఊచకోతలు కోసి ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసి దారుణంగా హింసించి చంపి వాళ్ళందరినీ కూడా ఎలగొట్టారు కదా. ఏది? ఇదే కాశ్మీర్ నుంచే. అప్పుడు మాత్రం మీకు మానవత్వమే కనపడలా. ఇప్పుడు మీ వాళ్ళు, మీ మతం వాళ్ళు ఆడేదో ఇబ్బంది పడతారని చెప్పేసి ఓరే నాయన బంగారు ఉలిసి ఇచ్చేవాళ్ళు, ఈ రాగి ఇత్తడి సామాన్లంతా ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒకటి కాదు కొన్ని కోట్ల రూపాయలు జమ అయిపోయినాయి. ఎట్టుండాలి అంటే, ఈ పుట్టిన దేశం కంటే, మన మాతృదేశం కంటే వీళ్ళ మతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ దేశాలే వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇలాంటి వాళ్ళని ఏమంటారు? దేశద్రోహులు అంటారు. అవునా కదా? ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయాలా? మన చేతగాని దేశంలో మనం ఏం చేయలేం కానీ, ఎందుకంటే మన దరిద్రపోటు చట్టాలు, మన వ్యవస్థలు మారున్నాయి. అదే గనక వీళ్ళు ప్రేమించే దేశాల్లో ఏంటే నిలబెట్టి ఉరిదిస్తారు, కుక్కన కాల్చేట్టు కాల్చేస్తారు. కానీ మన దేశంలో అంత స్వేచ్ఛ ఉన్నదన్నమాట, మితి మీరిన స్వేచ్ఛ. అందుకనే నేను మనం చరిత్ర నుంచి ఏమి నేర్చుకున్నామో కూడా మనకు గుర్తుండి చావదు అని చెప్పింది. ఎందుకంటే ఆ రోజున ఇది కాశ్మీరా, కేరళనా, లేకపోతే ఇంకో రాష్ట్రమా, పశ్చిమ బెంగాల్ అని చెప్పి ఆ రోజు చూడాల. నువ్వు హిందువా కాదా అని చెప్పేసి కొంతమందిని చంపితే, నువ్వు భారతీయుడు అని చెప్పేసి కొంతమందిని హింసించారు. ఆ హింసకు గురైన వాళ్ళలో వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంది? మారిపోయింది. మనం ఎవరిని దూరం పెట్టాలో వాళ్ళనే చేరదీస్తున్నాం. నిన్ననే నేను హిందువును అని చెప్పుకునేటటువంటి ఒక దరిద్రుడి పోస్ట్ ఒకటి చూసిన. వాడు హిందువే, కానీ వాడి పార్టీ వచ్చేసి జిహాదీలకి సపోర్ట్ అంట. ఓయమ్మ, ఆయన మళ్ళా చేతికి రక్షాదారాలు, పెద్ద పెద్ద బోట్లు, దీని యొక్క మామూలుగా లేడు, వేరే లెవెల్లో ఉన్నాడు. అట్నే చూడబోతేనేమో ఆ జిహాదీ పార్టీలకు సపోర్ట్ చేస్తాడు. అట్టుండది. అందుకనే వాడు ఏకంగా మన దురంధర్ సినిమానే విమర్శిస్తా పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే వాడి భావజాలం ఆ మాదిరిగా ఉండదన్నమాట. సరే, మనోళ్ళు కూడా వాడికైతే బాగా గట్టిగానే పెట్టారు, అది వేరే విషయం. కానీ మనలో ఉన్నటువంటి ఇలాంటి దేశద్రోహ జయచంద్రుల మూలంగా మన హిందువులకు ఎదురు దెబ్బలన్నీ కూడా తగులుతానే ఉన్నాయి. ఇలాంటి దరిద్రుల మూలంగానే మన హిందూ జాతి విడిపోతుంది. అందుకే ఇలాంటి చీడ పురుగులను సాధ్యమైనంత వరకు మన హిందూ సమాజం బహిష్కరించాల. ప్రపంచంలో చేతులారా తమ ఉనికిని నాశనం చేసుకుంటున్నటువంటి జాతి ఏదైనా ఉండాలి అంటే అది ఖచ్చితంగా మనదే, మన హిందువులమే. ఇది ఏదో ఆవేదనతో చెప్పేది కాదు, అసహ్యంతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఏది? ఇది నా వ్యక్తిగతం అనమాట. చూస్తా ఉంటే అరే, వాళ్ళేమో వాళ్ళకి అంత యూనిటీ ఉండాలి, వాళ్ళేమో వాళ్ళ మతాచారాలను ఫాలో అవుతున్నారు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, చెప్పాలంటే ఇంకా పెంచుకుంటున్నారు. మనం మాత్రం మన ధర్మాన్ని ఏదో కాపాడుకోవాల్సింది పోయి చెప్పాలంటే ఇంకా మనమే బదనాం చేసుకుంటున్నాం. మనకంటే దరిద్రులు, మనకంటే కమ్మినేగాళ్ళు, మనకంటే ఎరుగుదల ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆలోచించండి మీరే.
సరే, ఇక విషయానికి వస్తే ఖవాలి అనేది ఒక ఆధ్యాత్మిక సంగీత విధానం. అంటే మన కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం లాగానే ఇది కూడా భక్తి అలాగే ఆధ్యాత్మిక భావాలను వ్యక్తపరిచేటటువంటి ఒక సంగీత శైలి అన్నమాట. నిజానికి ఈ ఖవాలి అనేది మన దేశానికి, మన సంస్కృతికి, మన కట్టుబాట్లకు సంబంధమే మనకు సంబంధించిందే కాదు. ఇది సుమారుగా 700 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోకి ఈ ఖవాలి సంగీత విధానం తీసుకురాబడింది అన్నమాట. అర్థమైందా? దీనిని అప్పటి ముస్లిం కవి, సంగీత విద్వాంసుడైనటువంటి అమీర్ ఖుస్రో మధ్య ఆసియా ప్రాంతం నుంచి మన దేశంలోకి తీసుకొచ్చాడు. ఇది సూఫీ ఇస్లాం సాంప్రదాయానికి చెందిందన్నమాట. అర్థమవుతుందా? భగవంతుడి పైన ఉన్నటువంటి ప్రేమను, భక్తిని ఈ సంగీతం ద్వారా వ్యక్తపరచడమే ఈ ఖవాలి యొక్క ప్రధాన ఉద్దేశం. అంటే మన దేశానికి ఏ మాత్రం కూడా సంబంధం లేని సంగీత ఆధ్యాత్మిక ప్రక్రియ అన్నమాట. అప్పట్లో ఈ ఖవాలి సంగీత ప్రక్రియను మన దేశ దురాక్రమణదారులైనటువంటి మొఘల్ పాలకులు గట్టిగా ప్రోత్సహించారు. ఊరూరా, వాడవాడలా ఈ సంగీతాన్ని వినిపించడం ప్రారంభించారు. మనకు ఈ ఖవాలి అంటే పెద్దగా తెలియదు, కానీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళకు ఈ ఖవాలి అనేది చాలా బాగా తెలుసు. అర్థమవుతుందా? ఇందులో సాధారణంగా ఒక ప్రధాన గాయకుడు అలాగే అతనికి సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది సింగర్స్ బృందం అంతా కూడా ఉంటారనమాట. ఈయన పాడుతూ ఉంటే ఈ లఘు ఎత్తుకుంటారు అనుకునేవాళ్ళు, ఈయన పాడిన తర్వాత వాళ్ళు తగులుకుంటారనమాట. ఈ హార్మోనియం, తబలా వంటి వాయిద్యాల సాయంతో ఈ ఖవాలి అనేది జరుగుతూ ఉంటుంది. చూసారా, మీరు విన్నారా ఎక్కడైనా కూడా? కొన్ని మంచి మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి హిందీ, బాలీవుడ్లో. ఎందుకంటే వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఆ మైండ్ సెట్తో సినిమాలు తీస్తూ ఉంటారు కదా, కాబట్టి ఆ ఖవాలి పాటలు కూడా చాలానే ఉంటాయి ఏది బాలీవుడ్లో, హిందీలో. సరే, ఇందులో చప్పట్లు కొట్టడం కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగంగా ఉంటుందన్నమాట. ఈ సంగీతం వినేటటువంటి ముస్లింలు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక పారవశ్యంలోకి వెళ్తారంట. నేను మళ్ళా చెప్తున్నా, ఈ సంగీతం సూఫీ ఇస్లాం సాంప్రదాయానికి చెందింది. అంటే మనకు, మన దేశానికి ఏ మాత్రం కూడా సంబంధం లేనిది. ఇక ఈ ఖవాలి సంగీతంలో నుస్రత్ ఫతే అలీ ఖాన్ అలాగే సబ్రీ బ్రదర్స్ వంటి వాళ్ళు ఈ ఖవాలిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేశారంట. అయితే అజ్మీర్ వంటి ప్రాంతాల్లో హిందూ ముస్లిం సంస్కృతుల కలయిక వల్ల భజన కార్యక్రమాల్లో కూడా కొన్నిసార్లు ఈ సూఫీ గీతాలు అయితే పాడుతూ ఉన్నారంట. ఇప్పుడు కాదు, ఒక 10 ఏళ్ల క్రితం వరకు అన్నమాట. మన భజన గీతాల సమయంలో కూడా మన సన్నాసులు వాళ్ళని పిలిపించి ఈ ఖవాలి సంగీతాన్ని పాడిస్తూ ఉన్నారంట. ఎంత దరిద్రమో చూడండి. కాదు, మనకు లేనిదే అంటాలే, వాళ్ళేంది పిలిపించి నువ్వు పాడించేది? మనకు సిగ్గుండాలి ముందు, అందుకే కదా మన వాళ్ళని మెట్టు కొట్టాలనేది. అయితే మోడీ గారి దయ వలన అలాగే ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి చైతన్యం వల్ల అలాగే మన ఆర్ఎస్ఎస్ పుణ్యమాని మన అజ్మీర్ భజనల్లో ఈ సంగీతం పాడించడాన్ని మన హిందువులే నిషేధించారు. సరే, ఇప్పటి వరకు ఖవాలి గురించి చెప్పుకున్నాం కదా. ఇక ఖ్వాజా గరీబ్ నవాజ్ విషయానికి వస్తే ఇతని అసలు పేరు వచ్చేసి హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి అన్నమాట. ఇతను 13వ శతాబ్దానికి ఇచ్చినటువంటి ఒక సూఫీ సన్యాసి. అలాగే భారతదేశంలో ఈ చిష్తి సాంప్రదాయాన్ని స్థాపించాడంట. అంటే చూడండి, మన దేశంలో మన హిందువుల చేతగానితనం మూలంగా మన దేశానికి ఎవరెవరో వచ్చి ఇక్కడ ఏవేవో స్థాపించారు. ఇప్పుడేమో వాళ్ళందరూ కూడా మనకి ఏకమేకై కూర్చున్నారు. ఇతను వచ్చేసి 1141 అలాగే ఈ 42 ప్రాంతంలో పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్ ఉండదు కదా, ఆ ఇరాన్లోని సిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో పుట్టాడనమాట. 1192లో ఈ మహమ్మద్ గోరీ కాలంలో భారతదేశానికి వచ్చి అలాగే మన అజ్మీర్కు పోయి అక్కడే స్థిరపడి ఈ చిష్తి సాంప్రదాయాన్ని స్థాపించాడంట. చెప్పాలంటే ఇది మన దౌర్భాగ్యం. ఎక్కడెక్కడ వాళ్ళు ఇక్కడికి రావడం ఏంది, ఇక్కడ వాళ్ళకు నచ్చినట్టుగా ఈ సాంప్రదాయాలన్నింటినీ కూడా సృష్టించడం ఏంది, మన హిందూ సన్నాసులు కూడా వాటిలన్నింటిని కూడా ఫాలో అవడం ఏంది ఇదంతా కూడా మన కర్మ. కాకపోతే అతను 1236లో అజ్మీర్లో చనిపోయినాడు. అతని సమాధి ఉన్నటువంటి ప్రదేశమే నేడు అజ్మీర్ షరీఫ్ దర్గాగా పిలువబడుతుంది. చూడండి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏడ నిలబడినాడు, ఏడ సెటిల్ అయినాడు, ఏడ చచ్చిపోయినాడు, ఇప్పుడు ఏం జరుగుతుంది. సరే, ప్రస్తుతం ఉత్తర భారతదేశంలో చైత్ర నవరాత్రి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఈ చైత్ర నవరాత్రి వేడుకలు ఇదో మన సైడ్ ఏదో పెద్దగా నిర్వహించరు, కానీ ఉత్తర భారతదేశంలో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారనమాట. ముఖ్యంగా రాజస్థాన్ లో బ్రహ్మాండంగా ఈ నవరాత్రులు అయితే జరుపుతూ ఉంటారంట. సరే, ఈ చైత్ర నవరాత్రుల్లో భాగంగా అజ్మీర్ లో భజన సంధ్య కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంటే ఇది మన భజన ప్రోగ్రామ్ అనమాట. ఇది పూర్తిగా హిందువులకు సంబంధించింది. అయితే ఈ భజన సంధ్య కార్యక్రమం నిర్వాహకుల్లో ఒకడు పోయి మన భజన కార్యక్రమంలో పాటలు పాడమని చెప్పేసి జాన్ అజ్మీరీ అనేటటువంటి ఒక ముస్లింను పిలిచాడంట. అంటే తప్పివద్దు, మొదటగా మనముండాకుడికి. సరే, ఈ జాన్ అజ్మీరీ వచ్చినాడు. ఎందుకంటే పిలిచారు కదా, పిలవకుండా ఉంటే అతను ఎట్లా వస్తాడా? పిలిచాడు కాబట్టి వచ్చాడు. ఈ భజన సంధ్యలో భాగంగా ఆయన కొన్ని పాటలు అయితే పాడుతా ఉన్నాడు. అంతలో ఎవడో ఒక తలకు మాసిన ఒకడు లేచి నాకు ఖవాలి సంగీతం కావాలని చెప్పి అడిగినాడంట.
చూడండి ఎట్టుంటుందో. అంతే. ఇక ఈ జాన్ అజ్మీరీకి ఒక అవకాశం అయితే దొరికింది. ఇక ఈ జాన్ అజ్మీరీ మన భజన సంధ్య మధ్యలో ఈ ఖవాలీ సంగీతం పాడడం ప్రారంభించాడు. పైగా అతను పాడుతున్నటువంటి ఈ ఖవాలీ సంగీతాన్ని హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీకు అంకితం ఇస్తా పాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మామూలుగా ఏం చేయాలా, మన దేవుళ్ళకు అనుకూలంగా మన ధర్మానికి అనుకూలంగా ఆడ భజనలు జరగాల, కానీ అక్కడ ఏం జరిగింది, రివర్స్ లో జరిగింది. అంతే. ఇక అక్కడికి వచ్చేటువంటి హిందువులందరూ కూడా షాక్ అయిపోయినారంట. ఇదేందిరా స్వామి, మనం వచ్చింది ఆడికి, మనం అడిగింది ఏంది, మనం చేస్తాంది ఏంది, మనం సూచాంది ఏంది దరిద్రం అంతా అని చెప్పేసి అందరూ షాక్ అయిపోయినారు. ఒక పక్కన పవిత్రమైనటువంటి చైత్ర నవరాత్రులు జరుగుతూ ఉంటే ఈ విధంగా ఖవ్వాలి పాడటమే కాకుండా దాన్ని హజ్రత్ మొయినుద్దీన్ చిష్తీకు అంకితం చేస్తా పాడుతూ ఉండటంతో ఇక హిందువులంతా కూడా కోపంతో రగిలిపోయినారు. ఇక ఈ ఖవ్వాలి ఆపాలా, అసలు ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారమే జరుగుతుంది, ఈ భజన నిర్వాహకులు కూడా మత మార్పిడి కోసం ఇలాంటి భజన సంధ్యలు నిర్వహిస్తున్నారంటూ పెద్ద ఎత్తున కేకలేయడం మొదలుపెట్టారు ఎవరు, మనోళ్ళంతా కూడా. అయినప్పటికీ ఈ జాన్ అజ్మీరీ ఆపకుండా పాడుతానే ఉండటంతో ఇక రెచ్చిపోయినటువంటి మన హిందువులంతా కూడా ఏమిటి ఉంటాయి కదా, చేతికి ఏ దొరికితే అవి తీసుకొని ఈసిరేయడం మొదలు పెట్టాడు. దీంతో దెబ్బకు బెత్తరపోయినటువంటి ఈ జాన్ అజ్మీరీ ఇక అక్కడ ఉంటే లాభం లేదనుకుని అక్కడి నుంచి పారిపోయినాడు. అయితే ఈ విషయంలో మన హిందువులు అంతటితో శాంతించాల. బజరంగ దళాలు, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా పిలిపించారు. అంతే. ఇక అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కు పోయి ఆ నిర్వాహకుల పైన గట్టిగా కేసులు కూడా పెట్టారు. మత ఘర్షణలు సృష్టించేదానికే హిందువులకు వ్యతిరేకంగా ఈ భజన సంధ్యను ఏర్పాటు చేశారని చెప్పేసి వాళ్ళందరూ కూడా బడితి పూజ చేశారంట. అది విషయం. మిత్రులారా, మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏంటో కంపల్సరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి స్పష్టమైన విశ్లేషణలు, నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.